ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు దేశద్రోహులకు కొమ్ము కాస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమెన్ కు ఉరిశిక్ష రద్దు చేయాలని డిమాండ్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీ విధానం దేశానికి వ్యతిరేకంగా పనిచేయడమేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. న్యాయస్థానాలు కూడా ఆయనకు మరణ శిక్షను ఖరారు చేశాయి. ఆ యొక్క మరణ శిక్షను అమలు చేసే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మన హైదరాబాద్ చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఎంఐఎం పార్టీ నాయకుడు మరణ శిక్ష అమలును వ్యతిరేకించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దేశద్రోహకరమైనటువంటి చర్య. న్యాయస్థానాలను అపహాస్యం చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా మజ్లిస్ పార్టీ అన్ని రకాలుగా పోలీసులను, భారత ప్రభుత్వాన్ని, మరి పోలీస్ యంత్రాంగాన్ని అన్ని రకాలుగా అపహాస్యం చేసిన విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు ఉరిశిక్షను అమలు చేసే విషయంలో మరి ఉగ్రవాదులకు, నేరస్తులకు అండగా మజ్లిస్ పార్టీ నిలబడుతుందనే విషయం మరొకసారి అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ప్రకటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎన్నటికైనా ఎంఐఎం పార్టీ ఆలోచన విధానము దేశానికి వ్యతిరేకం.